ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మికం ఛానల్ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం కమనీయం, రమణీయంగా సాగింది. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తితో పులకరించిపోయారు. కార్తీక మాసం శనివారం ఏకాదశి తిథి రోజున ఏజెన్సీ ముఖద్వారం నర్సీపట్నంలో కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్లు నిర్వహించిన కార్తీక దీపోత్సవానికి మహిళలు, యువతులు సంప్రదాయ వస్త్రాలు ధరించి తరలివచ్చారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో సుమారు 2000 మంది మహిళలు పాల్గొని దీపారాధన చేశారు. పులుపుల ఫణికుమార్ శర్మ వైదిక నిర్వహణ, ఫణిభాస్కర్ కార్తీక మాస విశేష ప్రవచనం నడుమ ఈ దీపారాధన జరిగింది. శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారులు విజయ్, రాజేష్, రాష్ట్ర ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పిలా గోవింద్ సత్యనారాయణ, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, చోడవరం ఎమ్మెల్యే కేవీఎస్ఎన్ రాజు జ్యోతి ప్రజ్వలనలో పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉందండి. నేను చాలా భక్తి కార్యక్రమంలో పాల్గొన్నాను. కార్యక్రమం చూసి చాలా సంతృప్తి పడ్డాను. లోకల్గా ఉన్న ప్రజలందరూ కూడా భక్తిభావంతో బ్రహ్మాండంగా చేశారు. ఈటీవీ వారు అందించిన ఈ కార్యక్రమానికి ఈటీవీ యాజమాన్యం దగ్గర నుంచి కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ నర్సీపట్నం తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే భావంతో రాబోయే రోజుల్లో కూడా భక్తులందరూ ఉండి మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం బాగుండే విధంగా ప్రతిరోజు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. అందరు భక్తులకి ఎంత ఆనందంగా ఉందంటే, ఒక్కసారి మొత్తం జ్యోతి వెలిగించినప్పుడు, మొత్తం అందరూ దీపాలు వెలిగించినప్పుడు మొత్తం ఈ వైబ్రేషన్ ఏదైతే పాజిటివ్ వైబ్రేషన్ మొత్తం నర్సీపట్నం వినబడేలాగా అనిపించింది. దానికి ఈటీవీ వారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత ఆర్గనైజ్డ్గా నేను ఎప్పుడు కూడా చూడలేదండి నర్సీపట్నంలో. ఇది ఫస్ట్ టైం ఇలా జరగడం. మొత్తం నర్సీపట్నానికి వైబ్ ఇంకో 3-4 రోజులు అలా కంటిన్యూ అవుతుంది. ఈ సందర్భంగా ఈ కార్తీక మాసం అప్పుడు ఇలాంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఈటీవీ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాను. కార్తీక శుద్ధ ఏకాదశి శనివారం రోజున కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో ఆధ్యాత్మిక పండుగ జరిపిన ఈటీవీకి కృతజ్ఞతలు తెలిపారు. స్పీకర్ గారు ఈ కార్యక్రమం పెట్టినందుకు మా మహిళలందరి తరపున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా మేము ఊహించలేదు. చాలా థ్యాంక్స్. ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేసిన ఈటీవీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా నర్సీపట్నం ప్రాంతంలో దీపారాధన పెట్టడం అనేది ఆ పరమశివుని తాలూకా ఆశీస్సులు మా ప్రాంతానికి ఇస్తారని ఆశిస్తున్నాం. చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇంతలా జరుగుతుందని అనుకోలేదు. చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా అయ్యన్నపాత్ర గారి దయ వల్ల మేము చాలా మంచి కార్యక్రమం చూసాము. మాకు చాలా ఆనందంగా ఉంది. నర్సీపట్నం ఇదే ఫస్ట్ జరగడం చాలా హ్యాపీ సార్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మహాహారతితో దీపోత్సవం వైభవంగా ముగిసింది.